కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. కొట్టేశాడుగా, ఈ సినిమాతో కొట్టేశాడు. నాకు చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్ మాత్రం కొంచెం దూరంగా ఉండాలని చెప్తాయి ఈ సినిమాకి. ఎందుకంటే చూసి తట్టుకోలేరు. చాలా వైలెన్స్, ఆ నరుకుడు కానీ, ఆ బ్లడ్ సీన్స్ కానీ, అమ్మో ఆ క్రైమ్ చీట్ చేసే విధానం చాలా దారుణంగా చూపించారు. తలకాయలు నరికేస్తాడు అన్న నాని అన్న. చాలా బాగుంది. నాని అని గారిలో మంచి బ్లాక్ బస్టర్ పడి. నాని అన్ననే ఎక్స్పెక్ట్ చేసి అందరు న్యాచురల్ స్టార్ అనుకుంటారు, కానీ ఈ సినిమాతో మంచి యాక్షన్ దారి చూపించారు. నాని అన్న యాక్షన్ దారిని పేరు వేసుకోవాలి సార్. న్యాచురల్ స్టార్ తీసేయన్నా నాని అన్న గారికి వీడియో చూస్తే చెప్తా, నాని అన్న నువ్వు న్యాచురల్ స్టార్ ట్యాగ్ తీసేసి యాక్షన్ స్టార్ అని పెట్టుకో, నీకు ఈ సినిమాతో మంచి బాగా సెట్ అవుతుంది. బాగుందండి, బాగా చేసి చూపించింది అమ్మాయి. అమ్మాయి కూడా బాగుంది, పర్లేదు. లక్కీ గోల్డెన్ లక్ అనుకోవాలి అమ్మాయి తెలుగు సినిమా. మంచి బ్లాక్ బస్టర్. అడవి శేష్ గారి క్యామియో కూడా ఉంది, ఒక 5 minutes లాస్ట్ లో వస్తారు. సో ఓవరాల్ చూసుకుంటే నాని అని పేరులో దసరా సరిపోదా శనివారం తర్వాత మంచి హిట్. దాని ఆటకి మించి ఉంది సినిమా. నేను 5/5 ఇస్తా, ఇవ్వాల్సిందే. నాకు అసలు ఆ సినిమాలో ఎక్కడ కనిపించలా ఈ సినిమాతో పోల్చుకుంటే. చిన్నపిల్లల్లో హార్ట్ పేషెంట్ మాత్రం చూడొద్దని కోరుకుంటా, ఎందుకంటే తట్టుకోలేదు. నేనే తట్టుకోలేదంటే వాళ్ళది గుండె లపలపలాడుతుంది. అర్జున్ సర్కార్ చెప్పాలంటే ఇప్పుడు వరకు మనం క్లాస్ చూసాం, ఇప్పుడు మాత్రం పక్కా మాస్ లో చూస్తారు కదా. ర్యాంప్ ఇంకా స్పాయిలర్స్ ఇవ్వకూడదు అని అనుకుంటా. మూవీ హిట్ 4 వస్తుంది. కార్తీ ఇస్ గోయింగ్ టు కమ్. పక్కా వన్ ఆఫ్ ద బెస్ట్ పక్కా మాస్ బై. సెకండ్ హాఫ్ అంటే అసలు మిస్ అవ్వకూడదు, ఇంకా అక్కడ అసలైన ర్యాంప్ ఉంటుంది. దేనికి అది ఇంకా బీజియం పీక్స్ ఇంకా నాని ఇంకా చెప్తున్నా కదా, ఆ డైలాగ్ ఉంటుందిగా, కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసినంత బెస్ట్. మూవీ చాలా బాగుంది. అంటే లాస్ట్ లో అసలు చాలా అదరగొట్టేశారు. ఈ అంటే నేను ట్రైలర్ చూసినప్పుడే బాగుంది, ఇప్పుడైతే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. హైలైట్ అంటే లాస్టే, చూస్తేనే గానీ తెలుస్తుంది. అది సర్ప్రైజ్ అని చెప్పాలి. బాగుంది. సారీ, చూస్తే తెలుస్తుంది కదా, సర్ప్రైజ్ అంతే. అది రివీల్ చేస్తే సరే. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారనిపించింది. బాగుంది. కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది ఇద్దరికి? యా బాగుంది, నైస్, గుడ్. వర్క్ చేయాలని అనిపిస్తుంది. ఇంకా బీజిఎం కోసం అనుకుంటే సినిమా అంతా కూడా బీజిఎం పెట్టింది అనుకోలే. ఓవరాల్ గా అయితే మరి లాస్ట్ 40 నిమిషాలు అయితే ఒక యానిమల్ లో ఒక కాగితం ఫైట్, ఒక జాతర బేవచ్చం చేస్తాడు. ఒక ఎవెంజర్స్ టైప్ లో మనకి బేవచ్చం లాస్ట్ 40 నిమిషాలు. మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగా అనిపించింది, సెకండ్ హాఫ్ అంతా ఒకే చోట వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం గట్టిగానే ఉంది. బట్ ఏదైతే నాని గారు ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే బ్లాక్ బస్టర్ అంటున్నారో, సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదని జస్ట్ నాని గారి కోసం, నాని గారు కొత్త అవతారం చూడడం కోసం ఒకసారి వచ్చి చూడొచ్చు సినిమాని. సినిమాలో హీరోయిన్ ఆ పాత్ర కూడా చాలా బాగుంది. బట్ శైలేష్ గారు రాసుకున్న కథనమైన ఓవరాల్ గా ఒకే మాట అన్న, కంప్లీట్ గా థియేటర్ మొత్తం బ్లడ్ బాత్ చేశాడు. ఆ లెవెల్ లో ఉంది సినిమా అయితే. లాస్ట్ 30 minutes పీక్స్ బ్లడ్ మొత్తం బ్లడ్. అసలు వాళ్ళు ఎందుకో యానిమల్ ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ R&B ఇన్స్పైర్ గా తీసుకుని తీసినట్టు అనిపించింది. అండ్ ఈ తెలుగులో ఇలాంటి మూవీస్ రావడం ఇదే ఫస్ట్ హాఫ్ అనమాట, సర్వైవల్ థ్రిల్లర్ తో. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందో వాళ్ళు ఏదైతే సెట్ చేశారో ఆ పెట్టిన ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయ్యారు. కాకపోతే మనం ఏదైతే హిట్ 1 హిట్ 2 అది మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ కదా, సో అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ నాని గారి నుంచి కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కూడా సినిమాలో ఉంటాం. మనం ఒక సరికొత్త నాని చూస్తాం. నాని గారి రోల్ ఎలా అనిపించింది? దాంట్లో బాగా చేశాడు, కంప్లీట్ గా 1 man షో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 1 man షో. ఆయన క్యారెక్టర్ గురించి సినిమా తీసినాడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో 2 scenes ఉన్నాయి, ఆ 2 scenes చాలా బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ లో 4 scenes ఉంటాయి, అది మొత్తం లాగ్ అనిపించింది సినిమాకి. చిన్నపిల్లలైనా, ముసలి వాళ్ళైనా, లేదా హార్ట్ పేషెంట్స్ అయినా దయచేసి దూరంగా ఉండండి. మొత్తం బ్లడ్, కొన్ని సీన్స్ అసలు యంగ్ వాళ్ళే చూడలేరు, ముసలి వాళ్ళు చిన్నపిల్లలు వచ్చారంటే అసలు చూడలేరు. లాస్ట్ 30 minutes అన్న, లాస్ట్ 30 minutes ఒకటి హీరో క్యారెక్టరైజేషన్ ఒకటి, ఈ రెండు నెక్స్ట్ డెఫినెట్ గా ఉంది. అది రివీల్ చేశారు, అది మీరు స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. మేబీ పాన్ ఇండియాకి వెళ్ళారు, మేబీ బై లాంగ్వేజ్ క్యామియో ఉంది. సో ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ అయింది.
ఓవరాల్ గా చాలా బాగుంది. హిట్ 1 హిట్ 3 హిట్ వాళ్ళు ఏదైతే 30 minutes వాళ్ళు లేపారో వాళ్ళు లేపరంత లేదు. రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది, అండ్ సెంటిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అండ్ ఒక గుడ్ కాజ్ అంటే మన వరల్డ్ అంటే ఇండియాని కాపాడటం, సిటిజన్స్ని కాపాడటం, ఆ కాజ్ కూడా ఉంది. చాలా బాగా చేశారు. చిన్నపిల్లలు చూడొచ్చు, అంటే మేడం చెప్పినట్టు బాగా చిన్నపిల్లలు వస్తే కొంచెం వాళ్ళకి ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ చూడొచ్చు. కొంచెం ఒక ఏజ్ వచ్చిన థ్యాంక్ యూ. వేరే లెవెల్ వన్ మైన్ షో సినిమా మస్తు సూపర్ ఉంది తెలుసా, మైండ్ బ్లోయింగ్. ఇట్లాంటి సినిమా నేను నా జీవితంలో చూడలే. వైలెన్స్ ఫుల్ వైలెన్స్ ఉంది, గ్లామరస్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. పార్ట్ 4 కూడా వస్తుంది. పార్ట్ 4 దాంట్లో 3-4 హీరోలు ఉన్నారు, మైండ్ బ్లోయింగ్. పార్ట్ 4 అయితే దీనికన్నా డబల్ హిట్ అవుతుంది. 1 కన్నా 2 కన్నా 3 బాగుంది. ఇది నాని అన్న యాక్టింగ్ బాగుంది. ఇలా సూపర్ హిట్ అవుతుంది. హైలైట్ సీన్ యాక్షన్ ఫైట్లు, కత్తితో నరుకుతాడు. వైలెన్స్ ఫైట్ సూపర్ చూపించారు. స్టోరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ సూపర్ వేరే లెవెల్ చేశాడు నాని సార్. Old movie bhai, ass kicking movie, sexy. Please do watch. భయపడతారు చిన్న పిల్లలు చూస్తే. లాగేం లేదు బాయ్, జబర్దస్త్ ఉంది. చూడండి, కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. Do watch. నాని యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, కొన్ని వచ్చినాయి. ఆ ట్విస్ట్ నేను చెప్తే వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ డూ వాచ్. కాదు, అది కొంచెం డిఫరెంట్ లుక్, చాలా బాగుంది. ఈ లుక్ కూడా చాలా బాగుంది. అంటే ఇంతవరకు నానిని రొమాంటిక్ గానే చూసాం, ఆయన ఐ మీన్ లవర్ బాయ్ గా అలాగే చూస్తాం. ఇది డిఫరెంట్ లుక్ అన్నమాట, చాలా బాగుంది, చూడొచ్చు. ఓకే, నాని మైనస్ అంటూ ఏం లేదు, బాగుంది. అర్థం కాలేదు మీరు అడిగిన కాంబినేషనా. చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. క్లీన్ గా నీట్ గా తీసారు, సూపర్ గా ఉంది. చాలా బాగుంది. చాలా కాదు, వైల్డ్ ఉన్నది, మొత్తం తగ్గేదే లేదన్నట్టు. ఈ పరంగా ఇప్పుడు ఫ్యామిలీ ఇట్లా గొడవలు కావా, నరుకోవాలా, గుద్దుకోవాలా, అట్లనే ఉన్నది. ఇల్లు కూడా చూస్తారు, ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. బాగున్నది సినిమా. అంత రొమాంటిక్ గా అంత ఏం లేదు, ఫ్యామిలీతో చూడకుండా అంత ఏం లేదు, ఫ్యామిలీతో అందరు వచ్చి చూడొచ్చు. బాగున్నది. హైలైట్ సీన్స్ అంటే ఫైట్స్, క్లైమాక్స్ లో ఫైట్స్ ఉంటది, అందరినీ గుద్ది చంపేస్తాడు మొత్తం. పుష్పతో కంపారిజన్ చేస్తే నాకైతే నాని ఫ్యాన్ కదా, సో నాని ఇట్లా చూస్తా. దట్టు ఇదైతే ఇంకా చంపేసిండు సినిమా. చాలా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా వర్డ్ అసలు తక్కువ. నాకైతే ఈ వైల్డ్ గానే నచ్చిండబ్బా. ఇంకా హైలైట్స్ అంటే ఫైట్స్ అనే డైలాగ్స్, యాక్షన్ ఇట్లా పెట్టి ఇట్లా గుద్దుతారు మొత్తం. యాక్షన్ అయితే తోపు అసలు. ఎవరు చెప్పిండు బాగా డల్ ఉన్నదని, ఎవరికి నచ్చదని నచ్చదు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చంపేసిండు. సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటది. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ లైక్ అందరు చూడండి పోయి, మీరు అందరూ. డైలాగా అంటే సినిమా కోసమా, నాని కోసం అయితే అందరికి ఇదే పెడతా. నేనైతే దంచుడు గుద్దుడు ఇదే బాగున్నది. థ్యాంక్ యూ. యుగాల మధ్య ఉంటే వారు నిజంగా డైలాగ్ మార్చి చెప్పాను, వారు వీరు మనవారు అని ఏం తేడా లేదు. హీరోకి వచ్చే బీపీకి నిజంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళడం సీన్స్ అయితే చాలా బాగుంది. మనం 20 ఓవర్స్లో చూసాం. ఫస్ట్ 6 overs పవర్ ప్లేలో 60-70 రావాలనుకుంటాం, కానీ ఈ మూవీకి 30-40 runs లాగే మెల్లగా స్టార్ట్ అవుతుంది. తర్వాత హాఫ్ మూవీ 10 overs అయ్యేటప్పటికి 100 runs క్రాస్ అవుతుంది. మళ్ళీ 20 overs అయ్యేటప్పటికి మొత్తం మూవీ అయ్యేటప్పటికి 250 runs అంత క్రాస్ అయిపోతుంది. నిజంగా పాత వాళ్ళంతా రీయూనియన్ అవ్వడం, హిట్ 4కి లీడ్ ఇవ్వడం. ఇంకా హీరోయిన్ అయితే మృదుల, ఆమె కర్ణాటక అమ్మాయి మృదుల పాత్ర నిజంగా అదరగొట్టింది. ఆమెకు మంచి లీడ్ ఇచ్చారు. ఇంకొకటి ఒక పక్షి ఉంది, గండ బేరుండ పక్షి అంటారేమో దాన్ని, తెలీదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివా. అస్సలు లేదన్న, స్టార్టింగ్ కొంచెం అలా స్లో స్టార్ట్ అవుతుంది, కొంచెం చూపెట్టడానికి. వైల్డ్ భయంకరం నిజంగా. చిన్నపిల్ల స్టార్టింగ్ చూడొచ్చు అంటే తర్వాత నరకంగా ఉంటుంది. నిజంగా కళలు వస్తాయి బీభత్సమైన చూస్తే, వాళ్ళకి నిద్ర పెట్టదు. అలా ఉంది మూవీకి. హిట్ 4కి అయితే చాలా వెయిట్ చేస్తున్నా. ఆ హీరో ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా సూపర్ హింట్ ఇచ్చాడు మూవీకి, చాలా బాగుంది. యూనివర్స్ క్రియేట్ చేయడం, సైలెన్స్ సైకో
స్టైల్ అదలా కొట్టాడు. ఇయర్ లో మరొక మేడే రోజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. డైలాగ్ ఇదే అన్నిటికంటే భయం పట్టించడమంటే అంతే ఉచ్చబడిపోతుంది. ఏ అన్నాడంటే నానే వచ్చి ఏ అన్నాడంటే గతం ఆడున్న సైకోలకు కానీ ఆఫీసర్లకు కానీ పడిపోవాల్సిందే. మరో కొత్త కోణం మొత్తం చూడొచ్చు. సినిమా ఎంత వైలెన్స్ ఉన్నా స్క్రీన్ మీద సైలెన్స్ కనపడుతుంది. చెప్తున్నా కదా ఒకటే డైలాగ్. హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయి. ఆయన మొన్న అదైంది కదా పైల్గామలో కూడా చేసిర్రు, మంచులో బాగుంది షూటింగ్. అది కూడా పైల్గామలో చేసిర్రు అండ్ జైపూర్లో చేసిర్రు షూటింగ్స్. బీజం బాగుంది. రెండే సాంగ్స్ ఉన్నాయి. ఒక ఐటమ్ సాంగ్ పెట్టినుంటే లేకుంటే హీరోయిన్తో ఇంకో మంచి సాంగ్ పెట్టినుంటే ఫుల్ హ్యాపీ అవుతుండే ఫ్యాన్స్. అది ఒకటే డిసప్పాయింట్. సాంగ్స్ తక్కువ ఉన్నాయి, రెండే ఉన్నాయి అంతే. హిట్ 4కి ఇచ్చారు, లీడ్ ఇచ్చారు. అది అడవిలోకించి అడవి చేసి ఎంటర్ అవుతాడు. సూపర్ ఉంటుంది. అది బాగున్నాయి. భయ్యా ఇక పేర్లంటే చెప్పలేను కానీ రోల్స్ అయితే బాగున్నాయి. కొత్త క్యారెక్టర్, కొత్త విలన్ని తీసుకొచ్చాడు, బాగా చేసినాడు. సిటీకో దీని పరంగా చూసుకుంటే ఇదే బాగుంది. ఇది ఒక పెద్ద సినిమా, అవి చిన్న సినిమాలు. ఇది హిట్ 3 అనేది పెద్ద సినిమా. రెండిట్లో బాగుంటాడు. హీరోగానే, హీరోలో కొత్త కోణం మరో కొత్త కోణం. డైలాగ్ ఏమన్నా గదే ఉంటుంది. హాలీవుడ్ ని బాలీవుడ్ ని రెండింటిని తలదన్ని ఏంటంటే ఒక న్యూ స్టోరీ సెలక్షన్ ని తీసుకొని వచ్చినటువంటి మంచి చరిత్ర ఘనత ఏంటంటే మన న్యాచురల్ స్టార్ నాని అనేది అని చెప్తా. నిజంగా ఇలాంటి స్టోరీ సెలక్షన్స్ నిజంగా ఇంతకుముందు ఏ సినిమా తీసినా కానీ ఒక న్యాచురల్ యాక్టింగ్, కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా ఒక యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా గుర్తింపవచ్చు. తప్పులేదు నాని అన్నకు. నిజంగా ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్టార్టింగ్ 20 minutes కాస్త ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. స్టోరీ లైనింగ్, ఒక స్టోరీ సెలక్షన్ నిజంగా మామూలు సెలక్షన్ కాదు, అది ఒక తోపు లెవెల్ అందుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా యాక్టింగ్ మాత్రం మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, ఇంకా ఏంటంటే డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, ఒకటే ఇన్వెస్టిగేషన్ ని 4 కోణాల్లో తిప్పి మరి ఊచకోత కోసిండు భయ్య. అసలు మామూలు యాక్టింగ్ కాదు నానిగారి యాక్టింగ్. లాస్ట్ 30 నిమిషాలు అయితే అరాచకం, అసలు ఎవరు ఊహించరు. ఆ లెవెల్లో ఫైట్ సీన్స్ కానీ, ఇంకోటి పాపకు సంబంధించిన సెంటిమెంటల్ సీన్స్ కానీ, విలన్లను కూడా ఏంటంటే ముగ్గురిని 3 కోణాలుగా మార్చి 3 వేరియంట్స్లలో ఫైట్ సీన్స్ పెట్టిర్రు. అసలు అది మామూలుగా కాదు. ఎక్కడ చూసుకున్నా కూడా ఆడియన్స్ ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నాకు బాగా అనిపించింది అంటే ఇప్పుడు హిట్ 1 హిట్ 2 అంటే దాన్ని కంపేర్ చేయొద్దు. ఏంటంటే ఇప్పుడు హిట్ 3 అనేది ఎందుకు వచ్చింది, హిట్ 1 హిట్ 2 రెండింటిని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే కదా. ఏంటంటే దాని రేంజ్ దానికే, దీని రేంజ్ దీనికే కాబట్టి. కాకపోతే వాటిని మించిపోయే లెవెల్లో ఏంటంటే ఒక మంచి బిగ్ ఓరియంటెడ్ మెసేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే మామూలుగా పాపను అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఫైట్ సీన్స్లలో నిజంగా సీన్కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినాము. ఇక్కడ థియేటర్లో కూర్చునే ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు ఇంటెన్షన్ ఫీల్ అయిపోయారు. అసలు ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ రివ్యూల్లో ఈ హీరో నాని గారికి ఫైటింగ్ సీన్ జరిగేటటువంటి మూమెంట్లో ఇంకో హీరోది ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ సీన్ నేను రివ్యూ చేయను. ఆన్ స్క్రీన్ మీ థియేటర్లో చూస్తే అసలు నిజంగా ఆ ఒక్క సీన్కి అరుపులు కేకలతో థియేటర్ మొత్తం మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది. వైలెన్స్ ఏం లేదు. ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు కానీ చిన్నపిల్లలని మాత్రం తీసుకురావద్దు, భయపడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొద్దు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే పర్వాలేదు అని అనిపించే విధంగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఏంటంటే ఒక రకమైనటువంటి ఊచకోత అనేది మొదలైపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ వైలెన్స్ చాలా 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 ఎక్కువ ఉంది వైలెన్స్, కానీ సినిమా అంటే మరి అతని క్యారెక్టర్ అంత వైలెంట్ క్యారెక్టర్ కాబట్టి వైలెన్స్ పెట్టారు అనుకుంటాను. బట్ వైలెన్స్ అయితే ఎక్కువ ఉంది. నాని ఏ క్యారెక్టర్ ఏం చేస్తాడు, వైలెన్స్ ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. లవ్ స్టోరీ అయినా బాగా చేస్తాడు. నాని ఏదైనా చేయగలుగుతాడు. నానియే హైలైట్ మూవీలో. నాని వైలెన్స్ ఎంత ఉన్నా నాని యాక్షన్ అయితే చాలా బాగుంది. అన్ని నాని ఎలివేషన్ సీన్స్ అన్ని డైరెక్టర్ నానికి ఫ్యాన్ అవ్వడం వల్ల నాని ఎలివేషన్ సీన్స్ అన్ని అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ లో వస్తాయి, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. కరెక్ట్ టైంకి వచ్చాయి క్యామియో రోల్స్. బాగుంది. ఇచ్చారు వస్తుంది. థ్యాంక్ యూ.
స్క్రీన్ పై నుంచి పడింది అన్నట్ట. అందుకే ఆడియన్స్ కి ఒక అలర్ట్ ఇస్తున్నాను, దయచేసి తెల్ల చొక్కాలు వేసుకెళ్ళదండి, మృగాల రక్తంతో తడిచిపోతారు. థియేటర్ మొత్తం ఏరులైపోతుందన్న మృగాల రక్తంతో, మామూలుగా లేదు అసలు అన్న. మైండ్ బ్లోయింగ్, వాట్ ఏ మూవీ అన్న, వాట్ ఏ మూవీ. అసలు వైలెన్స్ ఏందన్నా, ఆ ఎమోషన్ ఏందన్నా, సైకో థ్రిల్లింగ్ లో వైలెన్స్ కాటేరమ్మ చిన్న కొడుకు మళ్ళీ వచ్చాడు, బాక్స్ ఆఫీస్ ని ఎరుపెక్కిచ్చాడు. సలార్ లో బాక్స్ ఆఫీస్ ని ఎరుపెక్కిచ్చాడు ఒక్క ఫైట్ తో కాటేరమ్మ కొడుకుతో. ఇంట్లో నాని రాజమౌళి ఫైట్ సీక్వెన్సెస్ ఎమోషన్స్ తో ఒక హాఫ్ అన్ అవర్ బాక్స్ ఆఫీస్ ని బ్లడ్ బాత్ చేశారన్న. అంటే ఈ బాక్స్ ఆఫీస్ రక్తంతో తడిసి ముద్ద అయిపోయిందన్న. ఆ విధమైన బ్లడ్ బాత్ ఇచ్చారు. వాళ్ళు బాగలేనది ఎవరో తెలుసా? క్లాస్ ఆడియన్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అట్రాక్టింగ్ మాస్ ఆడియన్స్, ఉనానిమస్ మాస్ ఆడియన్స్. దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళద్దండి, ఎందుకంటే ఈ సినిమాలో అంత వైలెన్స్ ఉంది, పిల్లల్ని తట్టుకోలేదు. సినిమా అయితే బీభత్సంగా ఇచ్చి పడేసాడు శైలేష్ అయితే సినిమా. కేజీఎఫ్ లో మనకి ఎప్పుడు ఇంత వైలెన్స్ చూడలేదు, యానిమల్ లో కూడా ఇంత వైలెన్స్ చూడలేదు. బట్ నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన రీసెంట్ మూవీస్ లో టూ మచ్ వైలెన్స్ అంటే హిట్ 3. చిన్నపిల్లలు చూడొచ్చు, బట్ హార్ట్ పేషెంట్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అంటే కొంచెం మరి అంత వైలెంట్గా ఉంది. యా, ఫ్యామిలీ చూడొచ్చు అండి. అక్కడ లేదు, అక్కడక్కడ కొంచెం అడల్ట్ కామెడీ ఉంది ఫస్ట్ హాఫ్ లోనే, అంతేకాని అది జస్ట్ కామెడీ కానీ మరీ అంత అడల్టెడ్గా లేదు. హీరోయిన్ ఫైట్ ఏం లేదండి, జస్ట్ ఆమెకి నాన్నగారితో కొంచెం అటాచ్ చేయాలని చెప్పి ఆమెను పెట్టారు, అంతేగాని ఆమెకి పాపం పెద్ద స్కోప్ ఏమి ఇవ్వలేదు హీరోయిన్. నేను 5కి 4 ఇస్తానండి, బికాస్ ఆఫ్ నాన్నగారి కోసం మాత్రం.